మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, రక్షాబంధన్ రాబోతోంది. ముఖ్యంగా కొన్ని విషయాలు విన్నప్పుడు ఇది ఒక రక్ష, ఒకరి మంచి కోరుకొని ఒకరు కట్టుకునేది అని అంటే అంతవరకు బాగుంది. కానీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళకి బంధానికి ప్రతీకే ఈ రక్షాబంధన్ అని మళ్ళీ ఇంకో విధంగా చెప్తారు. ఇలా చూసుకుంటే వాళ్ళు మాత్రమే ఈ రక్షాబంధన్ కట్టుకోవాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు ఈ మధ్య కాలంలో కట్టుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కడుతున్నారు, తండ్రికి కూతురు కడుతోంది, హస్బెండ్ కి భార్య కడుతోంది. ఇవన్నీ చూస్తున్నాం. అసలు అంతా ఒక కన్ఫ్యూజన్ గా మారిపోతుందమ్మా. అసలు రక్షాబంధన్ అంటే ఏంటి? రక్ష అంటే ఏమిటి? చక్కగా వాళ్ళకి ఏం జరగకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకునే ప్రొటెక్షన్. జనరల్గా ఏంటి అంటే ఈ అన్నదమ్ములకి అక్కచెల్లి అంటే ఎవరైనా ఎవరికైనా కట్టచ్చు, తప్పైతే కాదు. కాకపోతే ఇక్కడ అన్న చెల్లెళ్ళు ఎందుకు కట్టుకోవాలి, లేకపోతే అక్క తమ్ముళ్ళు ఎందుకు కట్టుకోవాలి అంటే అక్కడ వచ్చింది అసలు రక్షాబంధన్ అన్నది అక్కడి నుంచే, అన్నా చెల్లెళ్ళ నుంచే. దానికి తోడు ఏంటి అంటే ఎప్పుడైనా సోదరుడి యొక్క పురోగతిని అంటే చూడండి, ఆవిడకి ఎప్పుడు అన్నదమ్ముడి మీద ఆశ అని చెప్పను కానీ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో ఏంటి అంటే ఎప్పుడు వాళ్ళ అన్నదమ్ములు బాగా, అందుకే స్త్రీకి ఎక్కువ పుట్టింటి మీద వ్యామోహం అంటే ఆ అన్నదమ్ముల మీదే ఉంటుంది. మీరు చూస్తే వాళ్ళకి మంచి జరగాలి, ఈవిడ ఎలా ఉన్నా సరే వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత కూడా వాళ్ళతో బంధం పెట్టుకో, ఇది తప్పితే ఎందువల్ల అంటే మళ్ళీ అక్కడ అన్నకు కూడా కొన్ని రూల్స్ పెట్టారు. ఇప్పుడు చూడండి, ఈ తెలంగాణకు వచ్చేసరికి వడి బియ్యం పోయడం అని సంవత్సరానికి, ఆంధ్రాకు వచ్చేసరికి ఏమిటి అంటే సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్లి బట్ట పెట్టడం అని చెప్పి, ఏదైనా అదే బియ్యం అదే పెసరపప్పు ఇస్తారు అంతే, అక్కడ ఇక్కడ కూడా. అంటే డిఫరెంట్ ఆచారం, పద్ధతి మారుతుంది. అంటే ఏమవుతుంది అని అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు కలవడానికి, ఎందుకంటే ఈవిడ పూర్తిగా ఆడపిల్ల అనేసరికి చూసారా, ఆడపిల్ల ఇంకో చోట పిల్ల అనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది ఆ పాపకి అని అన్నప్పుడు అక్కడ ఒక సంవత్సర కాలం పాటు అంత అలా ఉన్నది. అలాంటిది ఎప్పుడు ఈవిడ ఇక్కడికే పిలుస్తారు పుట్టింటికి, అంటే ఏ ఫంక్షన్ అయినా ఏదైనా. కానీ ఈవిడ పిలవడానికి ఒక అకేషన్ అన్నది రాఖీ. మీరు చూస్తే రక్షాబంధన్ మీరు చూసినప్పుడు ఇదే కాకుండా కార్తీక మాసంలో తృతీయ రోజు కూడా చేస్తారు. ఏమిటి అని అంటే అన్నకిను చెల్లెలకిను ఆ రోజు కూడా. అసలు ఈ రెండు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అంత ప్రేమ అనమాట అన్నదమ్ముల మీద, ఆత్మీయత ఏదైతే ఉందో ఈ చెల్లెలకు కానీ అక్కకి కానీ అది ఆ రోజు అంటే ఆ రోజు అని కాదు, వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. నిజంగా చెప్తే ఆ రోజు ఏంటంటే స్పెషల్గా పూజ చేసి ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒకటి, మళ్ళీ కార్తీక తృతీయ రోజు ఒకటి వాళ్ళకి భోజనం పెట్టి ఈ రక్ష కట్టి చక్కగా హారతి పూజ చేసి అన్నకైనా తమ్ముడికైనా పంపిస్తారు. అది ఏమిటి అని అంటే ఒక సభ జరుగుతూ ఉంటుంది మహాభారతంలో. ఆ సభ జరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే శిశుపాలుడు కృష్ణుడిని మీద కత్తి దూస్తాడు. కృష్ణుడు మాట్లాడుతూ ఉంటే కత్తి దూసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈయన ఇంకా 100 తప్పులు అయిపోయాయి, సుదర్శన చక్రాన్ని వదులుతాడు. ఆ వదిలేసరికి ఏమవుతుంది అంటే ఈ కత్తి దూయడం వదలడంలో ఆయన వేలికి దెబ్బ తగులుతుంది. కృష్ణుడి వేలికి దెబ్బ తగిలి రక్తం కారడం మొదలు పెడుతుంది. రక్తం కారడం మొదలు పెట్టేసరికి పాండవులందరూ ఇంకా సభలో కృష్ణుడు భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ తలోదారి పడతారు, ఎందుకంటే ఈయన రక్తం ఆపడానికి ఏదో ఒకటి తేవాలని. కానీ అదే సభలో ఉన్న ద్రౌపది ఏం చేస్తుంది అని అంటే ఆవిడ చీరని చింపేసి వెంటనే ఆయనకి కట్టి ఆ రక్తాన్ని ఆపుతుందన్నమాట. ఆ రోజే శ్రావణ పౌర్ణమి. అందుకే రక్షాబంధన్ అంటే ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఆ యొక్క అన్నగా అంటే చూడండి చెల్లి దానికి ఈయన కూడా ఎంతో గొప్పవాడు. ఆ చెల్లి ఆయన్ని రక్షించడానికి అంటే ఆయన రక్తం కారకుండా ఉండడానికి అందరూ తలోదారి పడతారు, ఎందుకంటే ఏదో ఒకటి తెద్దామని. కానీ ఆ తల్లి అంటే ఆ అన్న మీద చెల్లికి ఉన్న ప్రేమ అక్కడ కనిపిస్తుంది. అంటే ఈవిడ ఆపాలంటే ఈవిడ బట్ట ఇవేవి కాదు, వెంటనే చింపింది కట్టింది. ఆ చీర చింపిచ్చినందుకు చూడండి వస్త్రాపహరణం. ఎప్పుడంటే అమ్మవారి ద్రౌపదీదేవిని సభలోకి తీసుకొచ్చి వస్త్రాలు
నగ్నంగా చేయాలని చెప్పేసి దుర్యోధనుడు ఏం చేస్తాడు, ఆవిడని అవమానించడం కోసం చేసినప్పుడు కృష్ణుడు మరి అన్నలా వచ్చి ఆవిడకి అవమానం జరగకుండా అంటే ఒక చిన్న చీర ఇచ్చినందుకు ఆ అన్న కూడా అలాగే చేశాడు. అంటే అన్న చెల్లెళ్ళ బంధం అలా ఉండాలి. అది మనకు అర్థమయ్యేటట్టు చేయడమే శ్రావణ పౌర్ణమి అంటే. అంటే చెల్లి చిన్నది అంటే ఏం లేదు, ఆవిడ చేసిన చిన్న రక్షకి ఆ అన్నగారు ఇచ్చిన పెద్ద రక్ష. ఒకరికొకరు అండగా ఉండడం, ఒకరికొకళ్ళు అండగా ఉండడం, అది అసలు అంటే రక్షాబంధన్ అంటే అది ఆ అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే అలా ఉండాలి. అది ఉండేటట్టు చేసుకోవడం అన్నది ఏంటి అంటే ఆ శ్రావణ పౌర్ణమి రోజు చక్కగా తీసుకెళ్ళి కూర్చోపెట్టి మాట్లాడుకుని, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలం ప్రకారం వాళ్ళ బిజీ వాళ్ళది, వీళ్ళ బిజీ వీళ్ళది, కానీ అట్లీస్ట్ ఆ ఒక్కరోజైనా సరే వాళ్ళు కలుసుకుని చక్కగా ఆ కృష్ణుడు ద్రౌపది ఇలా ఉండగలిగితే ఎంతో బాగుంటుంది. యమధర్మరాజు కూడా ఏం చేస్తారు అని అంటే ప్రతి ఆయన పనుల్లో ఆయన రోజు బిజీగా ఉంటాడు. యమునాదేవి అడుగుతుందిట, అన్న ఒక్కరోజు రా అని చెప్పి. ఆయన కార్తీక శుద్ధ తృతీయ రోజు వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ కూడా ఆయనకు భోజనం పెట్టి ప్రతిరోజు అన్న చెల్లెలకి భోజనం అంటే ప్రతి తృతీయ రోజు ఈ యముడు అక్కడికి వస్తాడు కాబట్టి ప్రతి తృతీయ రోజు ఆ అన్నగారి దగ్గరికి చెల్లెలు రావాలి అంటే వాళ్ళ ఆత్మీయత ఏదైతే ఉందో అది అక్కడ చాటుతుంది. ఇదే విధంగా అంటే ఇక్కడ ఉన్న ప్రతి అన్నా చెల్లెళ్ళు కూడా అలా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా కూడా ఒకటేంటంటే మీరు చూసినప్పుడు అక్కా చెల్లెళ్ళకి కానీ అన్నాదమ్ములకు కానీ ఏవైనా మనస్పర్ధలు అవి ఉంటాయి, కానీ అన్నా చెల్లెళ్ళకి కానీ అక్కా తమ్ముళ్ళకి కానీ అసలు మనస్పర్ధలు ఉండవు. వాళ్ళ ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అంటే అంత గొప్పది ఆ బంధం. అందుకే చూడండి అన్నయ్య అంటే ఏంటి, అమ్మ ప్లస్ నాన్న ఈజ్ ఈక్వల్ టు అన్న. కాబట్టి అంటే తల్లి ఎప్పుడూ లాలిస్తూ ఉంటుంది, తండ్రి ఎప్పుడు పరిపాలిస్తూ, అంటే తండ్రి మీరు ఎలా ఉండాలో చెప్తూ ఉంటాడు మనకు క్రమశిక్షణ నేర్పుతూ. ఆ రెండూ నేర్పించేది అన్నయ్య. అంటే ఆ బంధానికి ఉన్న విలువే అది. కాబట్టి అంత గొప్ప రోజు అంటే ఆ ద్రౌపదిలా చెల్లెళ్ళు అక్కలు అందరూ ఉండాలి. ఆ కృష్ణ పరమాత్మలా వాళ్ళని రక్షిస్తూ ఈ అన్నదమ్ములు ఉండాలి. అలా ఉంటారు కూడా. నిజంగా కూడా ఇంకే బంధాన్నైనా కొంచెం మనస్పర్ధలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఈ బంధానికి మాత్రం మనం ఎక్కడా చూడం మనస్పర్ధలు. ఇప్పుడు ఆ రోజు ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పౌర్ణమి వరకు కూడా రాఖీ కట్టొచ్చు అంటారు, వాస్తవం అమ్మ? అసలు ప్రతి రోజు కట్టచ్చు. ఓకే, ఎందుకంటే రోజు రక్ష కోరుకోవడం. నిజంగా కూడా రక్ష నా వరకు అనుకుంటా, నేను ఆ తాడు కట్టడం కంటే వాళ్ళ ప్రేమలోనే రక్ష ఉంది. ఎందుకంటే ప్రతి క్షణం వాళ్ళ అన్నదమ్ములు మంచిగా కోరుకుంటారు కదా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. ఇంకా కట్టకపోయినా పర్వాలే, ఆ రక్షే ఆ ప్రేమ, అంటే ఆ బంధం. అంటే వాళ్ళ బాగు కోరుకోవడం ఏదో రకంగా ప్రతినిత్యము వాళ్ళు కోరుకోవడం అని కూడా కాదు, వాళ్ళు కోరుకుంటారు కూడా. ఆ కోరుకోవడమే వాళ్ళ బంధం. కాబట్టి వాళ్ళ బంధానికి ఉన్న విలువే అది నిజం చెప్తే. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు. కాబట్టి శ్రావణ పౌర్ణమి అందరికి అంటే ఏ రోజైనా కట్టచ్చు నిజం చెప్తే. నిజంగా కూడా ఈవెన్ శ్రావణ మాసం నోవులు కూడా మనం ఆగిపోయినవి కూడా భాద్రపద పౌర్ణమి వరకు చేసుకోవచ్చు. పౌర్ణమి ఒకటే కాదు. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.